హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆర్మీ పిల్ల వైజాగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. నేను ఒక హోటల్‌లో స్టే చేశాను రైల్వే స్టేషన్‌లో అని చెప్పేసి. రైల్వే స్టేషన్‌లో హోటల్ ఎక్కడ అని అనుకుంటున్నారా? రైల్వే స్టేషన్‌లో ఈ మధ్యే క్యాప్సూల్ హోటల్ అనేది ఒకటి ఓపెన్ చేశారు. అది సేమ్ డార్మిటరీలా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది చాలా కంఫర్టబుల్ అండ్ సేఫ్టీ కూడా అమ్మాయిలకి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అండ్ వీడియోలోకి వెళ్ళేక ముందైతే నాదొక చిన్న రిక్వెస్ట్. వీడియో అయితే ఎండ్ వరకు చూసి లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నాకు తెలిసినంత వరకు మీకు 99% అయితే యూజ్‌ఫుల్ అవుతుంది. ఎవరైతే సోలో ట్రావెల్స్ చేస్తున్నారో అండ్ ఎవరికైతే ఇంటికి వెళ్ళడానికి అదే అండి వైజాగ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ లేదో వాళ్ళకి మేబీ స్టే చేయడానికి ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇంతకీ నేను ఈ హోటల్‌లో స్టే చేయడానికి రీజన్ చెప్పలేదు కదా! నేను ఎయిర్‌పోర్ట్‌లో దిగినప్పటికి 9:30 అయిందనమాట. నేను ఎయిర్‌పోర్ట్ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని కాంప్లెక్స్ అదే అండి రైల్వే స్టేషన్‌కొచ్చినప్పటికి నాకు 10:30, 10:40 ఇలా అయింది. ఆ టైంలో మాది ఒక విలేజ్ కదా! అక్కడికి వెళ్ళడానికి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ ఏం లేకపోవడం వల్ల నేను వైజాగ్‌లోనే స్టే చేద్దాం అనుకున్నాను. మాకు రిలేటివ్స్ ఉన్నారు. బట్ వాళ్ళు కొంచెం దూరం అనమాట. ఇంకా ఆ టైంలో అక్కడికి వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి నేను ఇక్కడే ఉండిపోదాం అనుకున్నా. ఇప్పుడు ఈ హోటల్ మీకెందుకు చూపిస్తున్నాను? అసలు ఈ హోటల్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ట్రావెలింగ్ చేసినప్పుడు ఇంటికి వెళ్ళడానికి ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ అసలు అవైలబుల్‌గా లేకపోవడం వల్ల నేనెలా సఫర్ అయ్యానో, అలా మీరు సఫర్ అవ్వకూడదని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే చూపించడం జరుగుతుంది. అండ్ అందులోనూ డే టైమ్‌లో మనం ఎలా తిరిగినా, ఎక్కడైనా సరే స్టే చేయొచ్చు. బట్ నైట్ టైమ్ అలా కాదు. అందులో అమ్మాయిలకి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో, నేనైతే రైల్వే స్టేషన్‌లోని 10:30, 11 అయిందనమాట. నేను రీచ్ అయినప్పటికి రైల్వే స్టేషన్. ఆ టైంలో నేను సేఫ్టీ అండ్ కంఫర్టబుల్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులోను నేను చాలా లాంగ్ నుంచి జర్నీ చేసొచ్చాను. అండ్ నెక్స్ట్ డే మా ఊర్లో ఫెస్టివల్ కూడా. కాబట్టి నాకు నిద్ర అయితే చాలా అవసరం అనిపించి, నేనేదైనా రూమ్ తీసుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేశా. బట్ రూమ్ తీసుకోవడానికి అంత బడ్జెట్ మనం పెట్టలేము. ఒక్క నైట్‌కి 1500, 1200 అంటే ఇది నాకు అస్సలు అఫోర్డబుల్ అనిపించలేదనమాట. సో, ఒక్కసారైనా సరే ఈ డార్మిటరీ అదే అండి ఈ క్యాప్సూల్ హోటల్ ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి వెళ్ళాను. కానీ లోపలికి వెళ్ళడానికి నాకు అస్సలు మనసొప్పలేదు. ఎందుకంటే భయమనమాట. ఇది సేఫ్టీయా కాదా? అసలు లోపల ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా? లేదా? అని చెప్పేసి అసలు ఇది అమ్మాయిలకి ఉంటుందా? లేదా? అబ్బాయిలకి మాత్రమేనా? అని చెప్పేసి చాలా డౌట్స్ అయితే వచ్చాయి. క్లియర్ చేసుకోవడం కోసం నేను లోపలికి జస్ట్ వెళ్ళాను బ్యాగ్ బయట పెట్టేసి. వెళ్ళిన తర్వాత చాలా మంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారనమాట అక్కడ. నాకనిపించింది ఇది బెటర్ అండ్ సేఫ్ అండ్ ఆల్సో బడ్జెట్‌ఫుల్ అనిపించింది. సో, నేనైతే ఆధార్ కార్డ్ ఇచ్చి ఎంట్రీ తీసుకున్నాననమాట. అదే అండి ఒక బెడ్ కొనుక్కున్నాను. ఒక బెడ్ చూస్తున్నారా ఎంత చిన్నదుందో సింగిల్ బెడ్ అనమాట ఇది. బట్ నాకు తెలిసినంత వరకు మనం పెద్దగా ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే, ఇది ఒక్క నైట్ స్టే చేయడానికి చాలా అంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క నైట్‌కి మనం 1500 వేస్ట్ చేసే కంటే ఒక 400 పెట్టి ఒక నైట్ స్టే చేయొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ ఉంటారు. అండ్ ఆల్సో ఇది ఒక ఇది చూడ్డానికి సేమ్ ఒక హోటల్‌లా అనిపించొచ్చు మనకు బయట నుంచి. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇది ఒక హాస్టల్‌లా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉంటారు కాబట్టి అంటే బెడ్ పై బెడ్ అండ్ ఆల్సో అన్నీ కలిపేసి ఒకే హాల్‌లో ఉంటుంది కాబట్టి ఒక హాస్టల్ ఫీల్ వచ్చింది నాకైతే. అండ్ ఎర్లీ మార్నింగ్ నేను వెకేట్ చేసేసాను రూము. వెకేట్ చేసి నాకు అమౌంట్ కావాల్సొచ్చింది. అదే అండి మా నాన్నమ్మకి ఇవ్వడానికి అమౌంట్ కావాలి. సో, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే మా నాన్నమ్మ దగ్గర నేను డబ్బులు తీసుకుంటాను. నేనిస్తాను ఒక 1000, 2000 ఇస్తాను. కానీ అందులో మా నాన్నమ్మ ఒక 500, రూ. 1000 ఇంకా ఎక్స్‌ట్రా కలిపి నా డబ్బులు కూడా నాకే ఇచ్చేస్తుందనమాట. బట్ ఈసారి ఎలా అయినా సరే మా నాన్నమ్మకి నేను ఒక 2000, 3000 ఇవ్వాలని చెప్పేసి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకొని నేను మార్నింగే మా ఊరికైతే స్టార్ట్ అయిపోయాను. టైం చూస్తున్నారు కదా! ఎగ్జాక్ట్‌లీ 5:23 అయింది. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే మా ఊర్లో ఫెస్టివల్ కదా! టెంపుల్‌కి కూడా వెళ్ళాలి. ఈ ఫెస్టివల్ కోసం నేను లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రై చేశాను. బట్ అవ్వలేకపోయింది. మీలో ఎంతమందికి ఈ హోటల్ గురించి తెలుసు? అండ్ ఆల్సో ఎవరెవరు స్టే చేశారో మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్‌లో తెలియజేయండి. బికాజ్ ఇది అందరికి యూజ్‌ఫుల్ అయ్యేది కాబట్టి. ఇన్ కేస్ నేను చెప్పే మాటల వల్ల ఎవరికీ బిలీవ్ కలగకపోతే కనీసం కామెంట్ చూసైనా సరే, తను చెప్పింది కూడా నిజమే అండ్ ఎవరో స్టే చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారు అని చెప్పేసి నమ్ముతారు కాబట్టి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. బాయ్.